వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. అవును, రికార్డు సృష్టించింది. ఎందులో తెలుసా? హత్యలు, అత్యాచారాల్లో రికార్డ్, మూకదాడులు, అరాచకాల్లో రికార్డ్, అక్రమ కేసులు, అరెస్టుల్లో రికార్డ్, కుట్రలు, కుతంత్రాల్లో రికార్డ్, హామీలు ఎగ్గొట్టడం, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రోజుకో కొత్త అబద్ధాన్ని తెరపైకి తీసుకురావడంలో రికార్డ్, చంద్రబాబుకు నచ్చని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వేధించడంలో రికార్డ్, ఆఖరికి తన రాజకీయ చదరంగంలో ఆ దేవదేవుణ్ణి కూడా ఓ భాగం చేయటంలో రికార్డ్, రైతులు, మహిళలు, పిల్లలు, నిరుద్యోగులను దారుణంగా మోసం చేయటంలో రికార్డ్, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయటంలో రికార్డ్. ఓవరాల్గా వీటన్నింటిలో చంద్రబాబు తన ట్రాక్ రికార్డును తానే బ్రేక్ చేశారు. ఇలాంటివన్నీ చేసినందుకు ఇది మంచి ప్రభుత్వమని తమకు తామే కితాబిచ్చుకుంటున్నారు. ఈ 100 రోజుల వంకర పాలనపై ప్రజలు చీకొడుతున్నా, చేదరించుకుంటున్నా, తుడుచుకుని మరి వాళ్ల భుజాలు వాళ్లే తట్టుకుంటున్నారు. అసలు ఇది మంచి ప్రభుత్వమా, ముంచే ప్రభుత్వమా? అంతా మోసమే కనిపిస్తుంటే ఇంకా మంచి ఎక్కడుంది? బాబు పాలనలో అన్ని వర్గాలకు మరోసారి తేరుకోలేని షాక్ తగిలిందా? గతంలో జగన్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఏం చేసి చూపించారు? ఏపీలో బాబు గారి 100 రోజుల పాలన ఎలా ఉందో చెప్పాలంటే 100 నాలుకలు, 100 మోసాలు, 100 వైఫల్యాలు అన్నట్లుగా ఉంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఖజానా ఖాళీ, సూపర్ 6 హామీలను చూస్తుంటే భయమేస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ కాకమ్మ కథలు చెప్పుకుంటూ వచ్చారు. పూర్తిగా ఆ సూపర్ 6 హామీలు అటకెక్కించేశారు. ఇప్పుడేమో 100 రోజుల్లో చరిత్ర సృష్టించినట్టుగా ఇది మంచి ప్రభుత్వం అంటూ స్టిక్కర్లు విడుదల చేస్తున్నారు. సార్, నమ్మి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చాక దగా చేశారు. నాడు ఇంటింటికి తిరిగి సూపర్ 6 హామీలను ప్రచారం చేసి బాండ్లు ఇస్తామని ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఆ హామీల పేరు వింటేనే భయమేస్తోందంటున్నారు. దీన్ని మంచి ప్రభుత్వం అంటారా, ముంచే ప్రభుత్వం అంటారా? ఇది నేను వేస్తున్న ప్రశ్న కాదు సార్, రాష్ట్ర ప్రజలు అడుగుతున్న ప్రశ్న. చంద్రబాబు 100 రోజుల వంకర పాలనను జనాలు ఛేదరించుకుంటున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, బాబుది ముంచే ప్రభుత్వమని తేలిపోయిందా? క్వశ్చన్ నెంబర్ 2, 100 రోజుల వంకర పాలనలో జనం నరకం చూశారా? క్వశ్చన్ నెంబర్ 3, అంతా మోసమే కనిపిస్తుంటే ఇంకా మంచి ఎక్కడుంది? క్వశ్చన్ నెంబర్ 4, 100 రోజుల్లో చంద్రబాబు సృష్టించినటువంటి అరాచకాలేంటి? క్వశ్చన్ నెంబర్ 5, జగన్ ప్రభుత్వం తొలి 100 రోజుల్లో ఏం చేసింది? చంద్రబాబుది ముంచే ప్రభుత్వమని స్పష్టంగా తేలిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. వచ్చి రాగానే హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, లైంగిక దాడులు, వేధింపులు, కక్ష సాధింపులతో రాష్ట్రాన్ని పూర్తిగా భయానక వాతావరణంలోకి నెట్టేశారు. బడికి వెళ్లే పిల్లల దగ్గర నుంచి తల్లులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, ఇలా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను అటకెక్కించేశారు. రైతులకు ఇవ్వాల్సిన 20,000 పెట్టుబడి సాయం హామీని మట్టిలో కలిపేశారు. క్రాప్ ఇన్సూరెన్స్, సున్నా వడ్డీ, ఈ క్రాప్ ఊసే లేకుండా చేసేశారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఇస్తామంటూ చిన్న పిల్లల్ని సైతం చంద్రబాబు మోసగించారు. అంతేకాదు, పేద పిల్లలకు గత 5 ఏళ్లుగా అందుతున్న ఇంగ్లీష్ మీడియం చదువులు, టోఫెల్, ఐబీ, సిబిఎస్ఈ సిలబస్ దూరం చేస్తున్నారు. ఇప్పటికీ అందాల్సిన చేయూత, సున్నా వడ్డీ రుణాలు, ఆసరా లాంటి పథకాలు నీరుగార్చారు. మత్స్యకార భరోసా, వాహన మిత్ర లాంటి పథకాల ఊసే లేదు. 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామన్న హామీకి తూట్లు పొడిచారు. యువతకు నిరుద్యోగ భృతి లేకపోగా డిఎస్సి దరిదాపుల్లోనే లేకుండా చేశారు. రాష్ట్రానికి రావాల్సిన 700 ఎంబీబీఎస్ సీట్లకు మోకాలడ్డి కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసి విద్యార్థులకు తీరని అన్యాయం చేశారు. కేవలం వైద్య కళాశాలలే కాదు, ప్రభుత్వ వైద్యారోగ్యాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేందుకు సిద్ధమయ్యారు. బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ ఆపేశారు. ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ రంగాన్ని కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు సిద్ధమయ్యారు. అటు పెన్షన్లు పెంచినట్టే నటిస్తూ ఇటు ప్రతి నెల వేలు లక్షల్లో లబ్ధిదారులకు కోత పెడుతున్నారు. సచివాలయ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చి వాలంటీర్లకు పొగబెట్టారు. ఇంటింటికి రేషన్ సరుకులు అందించే ఎండియు వాహనాలను నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం పేరుతో భారీ దోపిడీకి తెగబడ్డారు. నిర్మాణ రంగాన్ని నిట్ట నిలువుగా కూల్చేశారు. ఇలా జగన్ హయాంలో అందిన పథకాలకు, తెచ్చిన సంస్కరణలకు, శ్రీకారం చుట్టిన వ్యవస్థలకు తుట్లు పొడుస్తూ 100 రోజుల పాలన సాగించారు.
ఇదంతా సరే, మరి 100 రోజుల్లో ఎలాంటి రికార్డు సృష్టించారో కూడా చెప్పాలిగా. హత్యల్లో, అత్యాచారాల్లో, దాడుల్లో, దౌర్జన్యాల్లో, కక్ష సాధింపుల్లో రికార్డులు సృష్టించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలపై టీడీపీ నేతలు యథేచ్ఛగా దాడులకు తెగబడ్డారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్లే దాడులు చేస్తారు, వాళ్లే కేసులు పెడతారు. చివరకు బాధితులనే అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపిస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పపై పుంగనూరులో దాడి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్ను అక్రమంగా అరెస్టు చేశారు. ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ తదితరులపై అక్రమ కేసులు బనాయించారు. రాష్ట్ర స్థాయి నేతలపై వందల్లో, జిల్లా గ్రామ స్థాయి నేతలపై వేలల్లో అక్రమ కేసులు పెట్టారు. 10 మంది ఐఏఎస్లు, 24 మంది ఐపీఎస్ అధికారులకు 3 నెలలు పోస్టింగులు ఇవ్వకుండా వేధించారు. హనీ ట్రాప్, ఫోర్జరీ కేసుల్లో నిందితురాలు కాదంబరి జత్వానిని అడ్డు పెట్టుకుని 3 సీనియర్ ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై అక్రమంగా సస్పెన్షన్ వేటు వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే 100 రోజుల్లోనే 5 ఏళ్లకు సరిపడా అరాచకాలు సృష్టించారు. నాడు జగన్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సాధించిన ఘనతల గురించి క్లుప్తంగా చెప్పుకుంటే, ఉద్యోగులకు జులై నుంచి 27% మధ్యంతర భృతి, అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా అమలు, 56 లక్షల మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం, అక్టోబర్ 2 నుంచి గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం, అన్ని శాఖల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు 18,000కు పెంపు, అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తల వేతనాలు పెంపు, డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్ పర్సన్లకు 10,000 గౌరవ వేతనం, జనవరి 26 నుంచి తెల్ల కార్డు ఉన్న ప్రతి తల్లికి అమ్మఒడి కింద 15,000, సెప్టెంబర్ 1 నుంచి గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకు నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సరుకులతో రేషన్ పంపిణీ, రాష్ట్రంలో 40,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్పు, అన్ని సౌకర్యాలు కల్పన, నాణ్యమైన విద్యా ఫీజుల నియంత్రణకు విద్యా సంస్కరణల కమిటీ ఏర్పాటు, ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు అమలు, 3,000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, అగ్రిగోల్డ్ బాధితుల కోసం 1150 కోట్లు, 108, 104 వాహనాల ఆధునీకరణ, టెండర్లలో అవినీతి అరికట్టేందుకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు, భూముల రీసర్వే, శాశ్వత హక్కుల కల్పనకు చట్టం, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుకు చట్టం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పనుల్లో 50% రిజర్వేషన్ల చట్టం, ప్రభుత్వ నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50% రిజర్వేషన్ల చట్టం, పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 75% స్థానికులకే ఉద్యోగాలు కల్పించే చట్టం. ఇది జస్ట్ జగన్ ప్రభుత్వం ట్రాక్ రికార్డు కాదు, ఇది ఆల్ టైమ్ రికార్డ్. జగన్ ప్రభుత్వం 100 రోజుల్లో సృష్టించిన రికార్డ్. కానీ ఇప్పుడు 100 రోజుల పాలన దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. అంతా శూన్యంగా మారిపోయింది. ఎటు చూసినా చీకటే కనిపిస్తోంది. భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కటి మాత్రం నిజం, కూటమి గెలుపులో చీకటి ఉంది, వారి పాలనలో చీకటి ఉంది. ఇది ఇక్కడితో ఆగిపోదు. ఈ 5 ఏళ్లలో ఆ చీకటి కటిక చీకటిగా మారుతుంది. అదే జరిగితే కూటమి ప్రభుత్వం చీకట్లో కలిసిపోవడం ఖాయం. ఇది మాత్రం గన్ షాట్.